దాహంతో గొంతు తడారిపోతోంది. కానీ ఇక్కడ నీకు నీళ్ళెక్కడ దొరుకుతాయి మోటు? అరే మోటు, భగవంతుడు నీ మొర ఆలకించాడు. అదిగో బావి. అరే అన్నయ్య, ఆ నీళ్లు తాగొద్దు. ఒకవేళ నీళ్లు తాగితే నీ తలరాత మారిపోతుంది. నువ్వేదైనా చెప్తే అది తారుమారవుతుంది. నేనిది నమ్మను. నీళ్లు తాగితే తలరాత మారటం ఏమిటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అరే అన్నయ్య, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? మనిద్దరికీ అసలు పరిచయమే లేదు కదా. నేను ఈ నీళ్లను తాగినప్పటి నుంచి నా తలరాత పూర్తిగా మారిపోయింది. నేను ఏదైనా అన్నానంటే అది ఎలాగే జరిగిపోతుంది. నేనిప్పుడు నీ తల మీద కోడిగుడ్డు పడుతుందని చెప్తే, అరే నువ్వు మాట అన్నావో లేదో, కోడిగుడ్డు వచ్చి నా తల మీద పడింది. ఇది ఎలా పడింది, ఎక్కడి నుంచి పడింది, ఎందుకు పడింది తెలుసుకోవాలి. నేను కూడా అదే చెప్తున్నాను అన్నయ్య. ఇప్పుడు నేను ఏమనడానికైనా భయపడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను నీ మీద రాళ్లు పడతాయి అని చెప్తే రాళ్లు పడ్డం ప్రారంభమైపోతుంది. అయ్యో నువ్వు మాట అన్నావో లేదో, రాళ్ళు వచ్చి నా నెత్తి మీద పడ్డాయి. అయ్యో వద్దు వద్దు, నాది అసలే బట్టతల. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అన్నయ్య, నా రోగానికి అసలు మందే లేదు. వెళ్ళిపో వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రాకు. ఒకవేళ నేను ఏదైనా అంటే అది జరిగిందంటే. వద్దు, నీ నోటితో నువ్వు ఏం అనొద్దు. నువ్వు ఏదంటే అది వెంటనే జరిగిపోతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సత్యం సింగ్, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ఇలాగే భయపెట్టి పారిపోయేటట్టు చేస్తే అప్పుడు మన నకిలీ నోట్లు తయారు చేసే ఫ్యాక్టరీ గురించి ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. అప్పుడు పోలీసులు కూడా మనల్ని ఎప్పటికీ పట్టుకోరు. ఈ సజ్జన్ దుర్జన్ల జంటని అంత సులభంగా ఎవ్వరూ పట్టుకోలేరు. అరే పతులు, దారుణం జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం మాట్లాడితే అది జరిగిపోతుంది. ఏంటి మోటు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నడుస్తూనే పగటి కలలు కంటూ వచ్చావా ఏమిటి? లేదు పతులు, నేను ఎలాంటి కళ కనలేదు. నేను చెప్పేది నిజం. నేను వచ్చే దారిలో నా గొంతు ఎండిపోయేంత దాహం వేసింది. అరే అన్నయ్య, నువ్వు ఈ నీళ్లు తాగొద్దు. ఒకవేళ తాగావంటే నీ తలరాత మారిపోతుంది. మోటు అసలు అలా జరిగే అవకాశమే లేదు. ఇదంతా ఒక మూఢనమ్మకం. ఇలాంటివి పట్టించుకోకూడదు. లేదు పదులు, ఇలాంటివి కూడా జరిగిపోతూ ఉంటాయి. అతను అబద్ధం చెప్పలేదు. అసలు అతనికి నేనెవరో కూడా తెలియదు. నువ్వే చూడు, నేను ఈ కుర్చీ విరిగిపోవాలని అంటే అది వెంటనే విరిగిపోతుంది. చూసావా పతులు, నా నోటి నుంచి వచ్చే ప్రతి చెడ్డ మాట ఎలా నిజమైపోతుందో. నేను అన్నాను, అలాగే అది నిజమైపోయింది. అరే మోటు, ఆ కుర్చీ ముందుగానే విరిగిపోయి ఉంది. అరే లేదు పతులు, ఆ కుర్చీ నా నోటి నుంచి వచ్చిన మాట వల్లే విరిగింది. ఇప్పుడు నేను స్నేహితుల నుంచి దూరంగా ఉంటాను. నా నోటి మాట పూర్తిగా చెడిపోయింది. సింగం గారు, మోటు అంటున్నాడు తను అన్న మాటలన్నీ నిజంగానే జరుగుతున్నాయట. తను మాట్లాడే ప్రతి చెడ్డ మాట నిజమైపోతుందట. ఒకవేళ తను గనక మీ నెత్తి మీద కొబ్బరి బొండం పడుతుంది అని అనుకున్నాడంటే ఖచ్చితంగా పడుతుంది. అయ్యమ్మా, అలా జరిగే అవకాశమే లేదు. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. నేను ఈ కేసుని సాల్వ్ చేసి తీరతాను. సింగం గారు పదండి, మోటును కాపాడాలి. తను చాలా బాధపడుతున్నాడు. వాస్తవానికి ఏం జరగాలో అవే జరుగుతున్నాయి, కానీ తను మాత్రం అవన్నీ కూడా కేవలం తన నోటి మాట వల్లే జరుగుతున్నాయని అనుకుంటున్నాడు. ఈ బండరాయిని ఇక్కడి నుంచి తప్పించకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దూరంగా వెళ్లి రిమోట్ తో ఈ బాంబుని పేల్చేద్దాం. అప్పుడు కిందున్న రాయి ముక్కలవుతుంది, పైనున్న రాయి దొర్లుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు నేను స్నేహితుల నుంచి దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను మాట్లాడే చెడ్డ మాటల వల్ల వాళ్ళకి ఎలాంటి హాని జరగకూడదు. అరే మోటు, వాస్తవానికి జరుగుతున్నవన్నీ కేవలం నీ నోటి మాట వల్లే జరగడం లేదు. ఇలా చూడు, నిజంగా ఆ కుర్చీ ఇరిగిపోయిందంటే అది ఇంతకు ముందే ఇరిగిపోయి ఉంది.
నేను దాని గమ్ముతో అతికించాను, అప్పుడే నువ్వొచ్చి కూర్చున్నావు. అరే మోటు, అర్థం చేసుకో, అది నీ వల్లో నీ మాట వల్లో జరిగింది కాదు. ఏయ్ మోటు, ఇంకా నీకు నమ్మకం కలగకపోతే వెంటనే ఏదో ఒకటి చెప్పు, మేము చూస్తాం ఏం తప్పు జరుగుతుందో. ఓకే, అలాగే ఇక్కడున్న బండరాయి కింద పడిపోవాలి. అయ్యమ్మా, మోటు చెప్పింది అక్షరాల నిజమే. నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను. సార్, ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి సార్. నేను మోటుని వదిలిపెట్టను. చూశారు కదా, నా నోరు నిజంగా ఎంత చెడ్డదైపోయిందో. మోటు, సమోసాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? చెప్పు చెప్పు మోటు, ఏదో ఒకటి మాట్లాడు. అరే, ఎంతవరకు ఇలా గుడ్డ కట్టుకుని ఉంటావు? మాట్లాడు. ఐడియా సర్జీ. మోటు, పద, మనం ఒకసారి ఆ బావి దగ్గరకు వెళదాం. నేను ఈ బావిలో నీళ్లు తాగాను. నేను చెబుతున్నాను, ఇప్పుడు ఆ చెట్టు కింద పడిపోవాలి. చూసావా, కింద పడిపోలేదు. సరే, ఇప్పుడు ఇంకో మాట చెబుతాను. మెరుపు పడిపోవాలి, వర్షం పడాలి, తుఫాను రావాలి, సింగం గారి తల మీద కొబ్బరి బొండం పడాలి. అయ్యమ్మా, పత్లు నా కొంప ముంచుతావెందుకు? పతులు, ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. నా నోట్లోంచి వచ్చే మాటలు నిజమవుతాయి అన్నది తప్పు. ఇదంతా నిజంగానే మూఢ నమ్మకం. కానీ మరి ఆ వ్యక్తి నాతో ఎందుకలా అబద్ధం చెప్పాడు? బహుశా ఈ బావి దగ్గరికి ఎవరూ రాకూడదని అనుకున్నారేమో. అంటే ఈ బావిలో ఏదో ఉందన్నమాట. సింగం గారు, చూడండి, ఎవరో ఆ బావిలోకి దిగారు. ఒక్కరు కాదు, చాలా మంది. అలా చూడండి, ఆ తలుపు మీద చెప్పుల అడుగులు ఉన్నాయి. మేం కిందకు వెళ్ళి చెక్ చేస్తాం, మీరు ఇక్కడ అంతా చూడండి. అరే స్నేహితుడా, నా నోరు నిజంగానే చెడ్డదిగా మారిపోయింది. కానీ ఇప్పుడు నేనే చెడ్డవాడిగా మారిపోయి నీ ఈ నకిలీ నోట్ల ఫ్యాక్టరీ మొత్తాన్ని నాశనం చేసేస్తాను. సజ్జన్ దుర్జన్ల జంటని ఎవ్వరూ పట్టుకోలేరు తెలుసా మిత్రులారా. అటాక్! అరే, నీకు మాత్రం మోటు పతుల జోడీ గురించి ఏం తెలుసు? ఇప్పుడు తెలుసుకో. పతులు అటాక్!
నొప్పిగా ఉందా? చాలా పండి. నన్నే చేయదు, వదిలే వదిలే. ఎందుకు వచ్చావురా బాబు? ఎంతమంది చాలా పండి, ఇక చాలా పండి. మోటు పతుల జోడీకి ముందు ఇక ఏ జోడీ క్షణం కూడా ఆగలేదు. వి సరెండర్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మర్యాదగా ఇద్దరు చట్టానికి లొంగిపోండి. ఏయ్ మోటు పత్లు, మీరిద్దరూ దొంగ నోట్లు ముద్ర వేసే గొడవని పట్టించారు. ప్రభుత్వంతో మాట్లాడి మీకు బహుమతి వచ్చే ఏర్పాటు చేస్తారు. మోటు, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి అంధవిశ్వాసాలైన నమ్మకాలను ఆలోచించకుండా నమ్మకు. నమ్మను పతులు, ఇంకెప్పటికీ నమ్మను. నాకు అర్థమైపోయింది. అరే పతులు, చూస్తూ ఉండగానే ఇంత టైం అయిపోయింది. మన దుకాణానికి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. అరే ఇంతవరకు పోనీ కూడా కాలేదు. అరే ఈ రోజుల్లో కస్టమర్లు అలా ఎందుకు వస్తారు? వాళ్ళంతట వాళ్లే రావడం లేదు. మనమే వాళ్ళని పిలవాలి. సొరకాయలు తీసుకోండి, బంగాళదుంపలు తీసుకోండి, తాజా తాజా క్యాబేజీ తీసుకోండి. ఇది మనుషుల దృష్టిని ఆకర్షించడానికి చాలా మంచి మార్గం. గట్టిగా అరుద్దాం, జనాల్ని పిలుద్దాం. మంచి గోధుమ పిండి రండి తీసుకోండి. పంచదార రండి. పప్పు తీసుకోండి, ఉప్పు తీసుకోండి. రండి ఆలస్యం చేయకండి. త్వరగా రండి. ఆలస్యం చేయొద్దు. ఇది మోటు గొంతు కదా, ఎందుకు అరుస్తున్నాడు? తన సంగతి ఇప్పుడే చెప్తానుండు. బంగాళాదుంపలు, కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ. మసాలాలు తీసుకోండి, సబ్బులు తీసుకోండి. అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దూరంగా పారిపోయారు. అవును పతులు, ఈ ఐడియా టోటల్ గా ఫ్లాప్ అయ్యింది. అయినా మరేం పర్వాలేదు. ప్రయత్నించే వాళ్ళకి ఫలితం తప్పకుండా ఉంటుంది. మనం అందరికి ఫోనులు చేసి ఇక్కడికి రమ్మని చెప్దాం. ఓకే? డాక్టర్ జట్కా, బంగాళదుంపలు తీసుకోండి, దుంపలు. గోధుమ పిండి తీసుకోండి, పప్పు తీసుకోండి, బియ్యం తీసుకోండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు? నాకు చెవుడేమీ లేదు కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావా? శభాష్ పెద్దన్నయ్య, జాగ్రత్తగా విను. వద్దు తమ్ముడు, నేను చెవులతోనే వింటాను, కానీ ఇప్పుడు కాదు, నేరుగా దుకాణానికి వచ్చే వింటాను. ఓకే, బాయ్ బాయ్ మిత్రమా. బంగాళదుంపలు తీసుకోండి. మోటో, ఇంత గట్టిగా ఫ్యాక్టరీ సైరన్ కూడా మోగదు. నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు. కాస్త మెల్లిగా మాట్లాడు, మెల్లిగా. సారీ, ఇక పైన మెల్లగానే చెప్తాను. బాక్సరనయ్య, బియ్యం, ఉప్పు, పప్పు, కారం, చింతపండు, పంచదార వచ్చి త్వరగా తీసుకోండి. ఏంటిది? అసలు వినిపించకుండా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా చెప్పు. బంగాళాదుంపలు తీసుకోండి, పిండి, పంచదార తీసుకోండి, బియ్యం తీసుకోండి. ఓయ్, నా బాక్సింగ్ రింగ్ రిఫరీ కూడా ఇంత గట్టిగా విజిల్ వేయడు. అరే, నీకు నా పంచ్ పవర్ ఏంటో ఇంకొకసారి గుర్తు చేయాల్సి వచ్చేలా ఉంది. ఇదిగో కాచుకో. ఏయ్, కాచుకో. ఇదిగో కాచుకో. కాచుకో. అనవసరంగా నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఇదిగో కాచుకో. కాచుకో. నీకు బుద్ధి వచ్చిందా? ఇంకా రాలేదా? అయితే ఇది కూడా కాచుకో. పదండి, వెళ్ళి మోటును ఫూల్ చేద్దాం. నా గుజ్జు లేని బుర్రలోకి వేడి వేడి బజ్జీ లాంటి ఆలోచన వచ్చింది. ఇంతకీ అది ఏంటి బాస్? నాతో రండి, చూపిస్తాను. మోటు, నాకు 10 కిలోల పిండివ్వు. ఇప్పుడే ఇస్తాను జాన్, ఇప్పుడే ఇస్తాను.
ఆగాగు, దానికి బదులుగా 10 కిలోల బియ్యం ఇచ్చేయి. అలాగే నీకేది కావాలంటే అది ఇస్తాను. వదిలేయ్, బియ్యం వద్దు, వదిలేయ్. నువ్వు ఒక పని చేయి, దానికి బదులుగా 20 కిలోల పందార ఇచ్చేసాయి. అలాగే, పంచదారే కరెక్ట్ అయింది. చక్కెర ఎక్కువ తింటే షుగర్ వస్తుందని విన్నాను, కాబట్టి నువ్వు ఒక పని చేయి, పంచదారకు బదులుగా 20 కిలోల నెయ్యి ఇచ్చేయి. గుమగుమలాడాలి. సరే, ఏం చేస్తాం? అలాగేలే. వినియోగదారులు భగవంతుడితో సమానం అంటారు. అరే జాన్ దా డాన్, డబ్బులిచ్చి వెళ్ళు. డబ్బులా? ఎందుకు డబ్బులు? ఎలాంటి డబ్బులు? ఎప్పటి డబ్బులు? అరే, ఇప్పుడు మీరు నెయ్యి తీసుకున్నారు కదా, దానికి డబ్బులు. కానీ నెయ్యిని నేను చక్కెరకు బదులుగా తీసుకున్నాను. అరే, అది కరెక్టే. ముందు చక్కెరకి డబ్బులు ఇవ్వండి. కానీ నేను చక్కెర బియ్యానికి బదులుగా తీసుకున్నాను కదా. అయితే సరే, ఆ బియ్యానికే డబ్బులు ఇవ్వండి. కానీ బియ్యాన్ని నేను పిండికి బదులుగా తీసుకున్నాను. అయితే ఆ పిండికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. కానీ నేను పిండే తీసుకోలేదు కదా, ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అవును, నిజమే. నువ్వు అసలు పిండే తీసుకోలేదు కదా, మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నాను? నిజమే జాన్, తప్పైపోయింది. సారీ. కానీ వాళ్ళు తాజా తాజా నెయ్యి తీసుకువెళ్లారు, మరి దానికి డబ్బులు ఎవరిస్తారు? అరే మోటు, దుకాణం పెట్టిన మొదటి రోజే జాన్ నిన్ను దోచేసుకున్నాడు. Hey, why fear when Chingam is here? నేను అతన్ని పట్టుకుంటాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మళ్ళీ ఆ జాన్ గనక అక్కడికి వస్తే నాతో చెప్పండి. 20 కిలోల బియ్యం, 30 కిలోల పప్పు, 5 కిలోల పంచదార, 2 కిలోల ఉప్పు, 5 కిలోల మసాలా, 4 లీటర్ల నూనె, సబ్బులు, సర్ఫు, జీలకర్ర. ఇక చాలు బాబు, చాలు. మిగిలిన ఆర్డర్ అంతా రేపు రాసుకుందాం. ఆపు. ఓకే, సామాన్లు వెంటనే పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. ఏ కానిస్టేబుల్స్, మీరు పత్రుతో వెళ్ళండి. అతనికి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఆ జాన్ ని నమ్మడానికి వీల్లేదు. అతను పత్రుని దారిలో కూడా దోచుకోవచ్చు. అయ్యమ్మా, కానిస్టేబుల్స్ వెంటనే రండి. దొంగలు నన్ను చావబాస్తున్నారు. అరే, మనిషివి చూస్తే ఎంతున్నావు, సామాన్లు చూస్తే మూటడున్నాయి. ఇలా ఇవ్వు, కాస్త నీ భారాన్ని మేము తగ్గిస్తాం. అంటే నీ సామాన్ని నీ దగ్గర నుంచి మేము దొంగలిస్తాం. ఆగండి, నేను చెబుతున్నాను, ఆగండి. ఒక డాకు నన్ను దోచేసుకున్నాడు. అయ్యమ్మా, కానిస్టేబుల్స్ చూశారుగా, వాడు మిమ్మల్ని ఫూల్సం చేసి వెళ్ళాడు. అతను ఫోన్ చేసి చెప్పగానే మీరు నమ్మేశారా? ఇక నుంచి ఎవరు ఫోన్లో ఏం చెప్పినా సరే మీరు నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ మీకు అది నా ఫోన్ లాగే అనిపించినా కూడా మీరు ఆ దొంగ మాయలో పడిపోకూడదు. బహుశా వాడు నా గొంతులో మాట్లాడి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఓకే సార్, ఇక మీదట ఎవరైనా మీ గొంతుతో మాట్లాడితే ఇక మేము వాళ్ళు వేసే ఉచ్చులో అస్సలు పడము. మా మేనేజర్ ఆర్డర్ ఇచ్చారు కదా, వీఆర్ వెయిటింగ్. ఎందుకు ఇంతవరకు డెలివరీ పంపించలేదు? త్వరగా పంపండి. ఓకే, అలాగే అలాగే. చింగం గారు, మనం మన కస్టమర్లని పోగొట్టుకోకూడదు. ఇచ్చిన ఆర్డరు పంపించాల్సిందే. ఓ పని చేయండి, ఈసారి నాతో పాటు మీరే రండి. హెయిర్ ఆఫీరియల్ ఇద్దరిని దుకాణంలో పత్రులతో పాటు ఉంచండి. అప్పుడు దుకాణానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది. ఇక పత్రుల్ని ఎవరు దోచుకోలేరు. అయ్యమ్మా, నేను చేపనేమీ కాదు కదా, నాకెందుకు ఇలా వల వేశారు? మీరిలాగే సామాన్లు తెస్తూ ఉండండి, మేమిలాగే దొంగిలిస్తూ ఉంటాం. అరే, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నేను వాళ్ళని వదిలిపెట్టను.
చూశారా మోటు పతులను ఎలా పిచ్చి వాళ్ళని చేశానో? అరే ఇప్పటికైనా నా బుర్రలో ఉన్న తెలివితేటలకి మెచ్చుకోండి. తిన్నారి కాజా మోగింది బాజా, తిన్నారు కాజా మోగింది బాజా. ఒకవేళ నువ్వు తినకపోతే నేను నీ చేత తినిపిస్తాను. చక్కగా చిప్పకూడు, అది కూడా జైల్లో. ద నేమ్ ఈస్ చింగా. మన దుకాణం అంతా పాడైపోతుంది. ఇక చాలు, ఆపు. విను విను, నీ స్నేహితుడు చెప్పేది విను. ఇక చాలు, ఆపు. ఓకే, ఇప్పుడే ఆపేస్తాను. అయ్యమ్మా, అతను పారిపోయేలా చేశావు. నేనిప్పుడే వస్తున్నాను. అరే ఇప్పుడు ఏం చేద్దాం? సామాన్లు అయితే దొరికాయి, కానీ దుకాణం పడైపోయింది. ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలి? ఐడియా సజ్జీ. చింగం గారు చెప్పారు కదా, ఆయన ఎప్పుడు మనకి సహాయం చేస్తానని. మోటు పత్లు